హాయ్ వెల్కమ్ టు జిఎస్ రివ్యూస్. రోజుకు ఒక మూవీ రివ్యూ వస్తుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ట్రావెల్ వీడియోస్ ఇష్టం అనుకుంటే చిత్తూరు ట్రావెలర్ అనేసి ఇంకో ఛానల్ ఉంది నాది, అది ఒకసారి చెక్ చేయండి. మెటీరియలిస్ట్ అంటేనే ఒక మనిషి ఇంకో మనిషి కన్నా తనకన్నా ఎక్కువ వాల్యూగా ఒక ఆబ్జెక్ట్ని, అది రింగ్ కానీ నెక్లెస్, కారు, బస్సు, ఏదో ఒకటి అది వాళ్ళు దాన్ని ఇంకా వాల్యుబుల్గా చూసి మనిషి కన్నా తన ఆబ్జెక్ట్స్ ఇంకా వాల్యుబుల్గా చూస్తే అదే మెటీరియలిస్ట్ అంటారు. ఆ మెటీరియలిజంలో ఒక రిలేషన్షిప్లో, ఒక మ్యారేజ్లో, ఒక లవ్లో అది ఎంత డీల్ చేస్తుంది, ఎంత చేంజెస్ చేస్తారు లైఫ్లో అనేదే స్టోరీ. మెయిన్ ఒక కేవ్ మ్యాన్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. నాకు అసలు థియేటర్లో చూస్తే ఏమన్నా సినిమా వేరే ప్రింట్ చేసినాడు అనుకున్నా, కానీ అది చూస్తే అదే ఆ టైం నుంచి ఎట్ట మనుషులు అనేది ఎట్ట మారారు, లేకపోతే అదే విధంగా ఉన్నారా అనేదే అక్కడి నుంచి స్టార్ట్ చేసినారు. కాబట్టి అది ఒక వింతగా అనిపించింది, కానీ చాలా బాగుండింది. మూవీ మెయిన్ లీడ్ వచ్చి డకోటా జాన్సన్. తన క్యారెక్టర్ వచ్చేసి ఇప్పుడు యాక్చువల్గా డీసెంట్ లైఫే ఉంటుంది. మ్యాచ్ మేకర్ అనమాట. ఇద్దరికి ఒక మీరిద్దరు సెట్ అవుతారు అనేసి ఒక బాక్సెస్ అన్ని టిక్ చేసుకొని ఒక డేట్కి పంపిస్తుంది. అలాంటి కెరియర్ మంచి కెరియర్లోనే సెటిల్ అయి ఉంటుంది. కానీ ముందు చాలా డబ్బు ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటుంది. దానివల్ల డబ్బే చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్లో, లవ్లో, మ్యారేజ్లో అనేసి ఫిక్స్ అయిపోతుంది. తన ఎక్స్ లవర్ వచ్చి క్రిస్ ఎవెన్స్. తను వచ్చేసి కాస్త యాక్టరు, కానీ డబ్బు లేని యాక్టరు, ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు తన ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి పెట్రో పాస్కల్. తను చాలా బాగా రిచ్ అనమాట. కానీ తను ఏదో లైఫ్లో ఏదో కోరుకుంటూ ఉంటుంది, అది దొరకదు ఎంత డబ్బు ఉన్నా కూడా. అది దాని తర్వాత ఎలాంటి డెసిషన్స్ తీసుకునేది అనేదే స్టోరీ. ఇది యాక్చువల్ చాలా రిలేటబుల్ స్టోరీ. ఒక లవ్ కానీ, ఒక మ్యారేజ్ కానీ, దాంట్లో డబ్బు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మనకు తెలిసిందే. మన అరేంజ్ మ్యారేజ్ కానీ, లవ్ మ్యారేజ్ కానీ, ఏదన్నా కానీ డబ్బు మాత్రమే సరిపోదు, అదే మెయిన్. అది ఎంత బాగా చెప్పారో స్టోరీ, అసలు చాలా బాగా చెప్పారు అసలు నాకు. కానీ అదే ప్రాబ్లం కూడా, మీ మైండ్ సెట్తో చూస్తారు ఒక మైండ్ సెట్, మీ మైండ్ సెట్కి ఆ స్టోరీ కనెక్ట్ కాకపోతే నచ్చదు. కానీ అది ఆపోజిట్లో ఉండి మీకు ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఒక డెసిషన్ తీసుకుంటుంది తన క్యారెక్టరు, అది మీకు అచ్చా అలాగే ఎందుకు తీసుకునేది, వర్స్ట్ డెసిషన్ కదా అని మీకు అనిపించచ్చు, ఎందుకంటే మీ సైకాలజీ అట్ట పెరిగినారు కాబట్టి. అది యాక్చువల్గా అందుకే బాగా రిలేటబుల్గా ఉంటుంది. ఇప్పుడు చాలా నాకు మూవీ చూసాక ఓకే ఇది ఒక మంచి డెసిషన్ అనిపిస్తుంది, కానీ ఒకవేళ అది ఇంకో డెసిషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేసి కూడా అనిపిస్తుంది. అది మన హ్యూమన్ నేచర్ అది. అది ఆ డెసిషన్స్ మనం ఎక్కువ మూవీ చూసాక ఇంకా ఎక్కువ ఆలోచించి దాని గురించి మాట్లాడుకుంటాం. అలాగా అది చాలా బాగా చేశారన్నమాట. సో ఒక మంచి రొమాంటిక్ డ్రామా, కానీ ఇలాంటి సిచ్యుయేషన్స్ అన్నిటి గురించి కూడా మాట్లాడతారు. చాలా బాగుంటుంది, చూసేయండి మెటీరియలిస్ట్. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. పీస్.